మిత్రులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ వసంత పంచమినే శ్రీ పంచమి లేదా మదన పంచమి అని కూడా పిలుస్తాము. వీడియో చూసాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పండుగను యావత్ భారతదేశము జరుపుకుంటుందండి. ఈ రోజు సరస్వతీదేవికి పూజ చేసుకుంటాము. రతి మన్మధులను కూడా ఆరాధిస్తాము. దాన ధర్మాలు కూడా చెయ్యొచ్చండి. దీని వలన మాధవుడు అంటే వసంతుడు సంతోషించి మనపై కరుణ చూపిస్తాడట. అందువలన దీన్ని వసంతోత్సవము అని కూడా అంటామండి. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ వసంత పంచమి రోజు విష్ణు భగవాన్ని కూడా ఆరాధిస్తామండి. అసలు వసంత పంచమి విశిష్టత ఏంటంటే సరస్వతీదేవిని మెయిన్గా సరస్వతీదేవిని ఆరాధిస్తామండి. సర్వ విద్యలకు ఆధారం ఆ వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున అమ్మను ఆరాధిస్తాము. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో స్తుతిస్తాము. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి లేదా మదన పంచమి అంటాము. ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. విధి విధానాలను నారదులకు శ్రీమన్నారాయణుడు వివరించినట్టు దేవి భాగవతం చెప్తుందండి. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుణ్ణి స్వాగతించడానికి చిహ్నంగా ఈ పంచమిని భావిస్తాము. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు. మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయడం కూడా ఈ శ్రీ పంచమి నాడే కనబడుతుందండి. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు కూడా ఏర్పడతాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారని మన నమ్మకం. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతాము. మేధస్సు, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే ఆ శారదాదేవి. అందుకే ఆ దేవిని శివానుజ అని పిలుస్తామండి. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తామండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదః అంటూ సరస్వతి స్తోత్రాలు మనం చెప్పుకుంటామండి. ఈరోజు అహింసకు అధినాయిక అయిన ఆ సరస్వతీదేవి సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయ్యింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని విరజల్లే దేవతనే ఆ సరస్వతి అమ్మ. ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకము, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవండి. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరం ఏమి ఉంటుందండి? అంతే కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతో, శ్వేత వస్త్రాలతో, శ్రీగంధంతో అలంకరిస్తాము. పచ్చని వస్త్రాలను లేదా తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారికేలము, అరటి పండ్లను, చెరుకును నివేదన చేస్తాము. అన్ని తెలుపు రంగు కలిగిన నైవేద్యాలనే అమ్మకు సమర్పిస్తాము. అమ్మకు తెల్లని వెంటే చాలా ఇష్టం కనుక ఈ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణా సరస్వతి, పరా సరస్వతి, బాలా సరస్వతి ఇలా అమ్మకు అనేక నామాలున్నప్పటికీ సామాం పాతు సరస్వతి అని పూజించేవారంటే ఆ తల్లికి ఎక్కువ ప్రేమట. సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు నాతో ఉండమని ప్రార్థించాలి. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారట. శ్యామల అమ్మవారే సరస్వతి స్వరూపం. వసంత పంచమి నాడు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కనుక చదువుల తల్లి అయ్యే ఆ సరస్వతి పుట్టినరోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటామండి. ఈ రోజంతా మంచి సమయమే.
రోజంతా అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. భాసర సరస్వతి అమ్మవారి దగ్గర ఇంకా ప్రతి సరస్వతి ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల అమ్మ అనుగ్రహంతో పిల్లలు మంచి విద్యావంతులు, వినయశీలురు అవుతారని మన నమ్మకం. అంతేకాక ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకోవాలి. అంటే రోజు మనం ఉపయోగించే పుస్తకము, పెన్ను, ల్యాప్టాప్, చదువుకు సంబంధించినవి అన్ని అమ్మ పాదాల వద్ద పెట్టి, అమ్మా మీ దయ మాపై కురిపించు తల్లి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి వేడుకోవాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థియే. గురువు అనుకుంటే చాలు, విద్యార్థి కంటే తక్కువ అయిపోతాము. మనమంతా అమ్మ ముందు నిత్య విద్యార్థులమేనండి, అలాగే అనుకోవాలి కూడా. చదువు ఒకటే కాదండోయ్, లోక జ్ఞానము, మాట్లాడే విధానం, ఎలా మాట్లాడాలి, ఇదంతా జ్ఞానం ద్వారానే సంప్రాప్తిస్తుంది. పుస్తకాలు చదవడమే కాదండోయ్, ప్రపంచంలో ఉన్న వాటన్నింటి గురించి కూడా తెలిసి ఉండాలి. అది కూడా జ్ఞానమే కదండి. జ్ఞాపక శక్తి, సద్బుద్ధి, సత్ప్రవర్తన, జ్ఞానశక్తి, చెడు స్నేహాలకు వెళ్లకుండా ఇలాంటివన్నింటి కోసము చక్కని ఏకైక మార్గం వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారి పూజ చేయడమే. లక్ష్మీదేవి కమలంలో ఉంటుంది, నీళ్లలో కదలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి చంచల స్వభావం కలది, ఒక చోట ఉండదండి. కానీ సరస్వతి అమ్మవారు ఓ రాయిపై కూర్చొని ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. జ్ఞానం అనేది కూడా స్థిరంగా ఉంటుందండి, ఎవరు దొంగిలించలేరు. లక్ష్మీదేవి కదులుతూ ఉంటుంది, ఒకసారి వదిలిపోతూ ఉంటుంది కూడా. అదండి లక్ష్మీదేవికి సరస్వతికి తేడా. సరస్వతి అనుగ్రహం ఉంటే మహామేధావులవుతారు. సరస్వతి అనుగ్రహం ఉన్న చోట లక్ష్మీదేవి కూడా ఉంటుందండి. విద్య ఉన్నవాడు ఎక్కడో ఓ చోట ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు కదండి. సరస్వతీదేవి ఉన్న చోట లక్ష్మీదేవి కూడా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓ ఇంటి వద్ద ముగ్గురు నిల్చున్నారటండి. ప్రేమ, ఐశ్వర్యం, విద్య అనే ముగ్గురు వ్యక్తులు. ఆ ఇంటి యజమాని బయటకి వచ్చి వారిని చూసి లోనికి రండి అని అన్నారు. ఆ ముగ్గురులో ఒకరే వస్తామన్నారు. ప్రేమ కావాలా, ధనం కావాలా, విజ్ఞానం కావాలా అని అడిగారు. అతను బాగా ఆలోచించి ప్రేమ కావాలి అన్నాడు. ప్రేమ రాగానే మిగతా ఇద్దరు కూడా లోనికొచ్చారు. ప్రేమతో ఎవరైతే అమ్మవారిని వేడుకుంటారో అమ్మ ఎప్పుడూ మనల్ని వదిలి వెళ్ళదండి. ఇక సరస్వతి అమ్మవారి పూజ చాలా సింపుల్ గా భక్తితో చేసుకునే విధానము ఎలా ఉంటుందో చూద్దామండి. వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టాలి. ఇవి ఏమీ లేవండి అంటే పసుపుతో గౌరమ్మను చేసి ఆ పసుపు ముద్దలో సరస్వతి అమ్మవారిని ఆవాహన చేసి పసుపు, కుంకుమ, అక్షంతలు, తెల్లని పువ్వులు, పరవన్నము, క్షీరాన్నము నైవేద్యంగా సమర్పించాలి. పాలతో తయారు చేసిన పరవన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా అమ్మకు తెల్లని కలువ పువ్వులంటే మరీ ఇష్టం. ఒక్క కలువ పువ్వైనా దొరికితే తీసుకొచ్చి అమ్మకు సమర్పిస్తే చాలా సంతోషిస్తుందండి అమ్మ. ఇక సరస్వతి అష్టోత్తరం చదువుకోవాలి, లేదా ఆడియో ద్వారా విని అయినా కానీ అమ్మ పూజ చేసుకోవచ్చు. ఇంకా అక్షరాభ్యాసం చేసే టైంలో అమ్మకు మురమురాలు, పుట్నాలు, బెల్లము పెడతామండి. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళలో ఏదైనా దుష్టశక్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక మంచి జరిగే చోట చెడు కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఈ మురమురాళ్ళు పంచడం వలన ఆ దుష్టశక్తులు శాంతించి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఇంకా ఏంటంటే చదువుకునే శక్తి ఉన్న పిల్లలకు ఆర్థికంగా బాధపడుతుంటే పుస్తక దానము, పెన్నులు మన పిల్లలతో పంచిపెడితే మన పిల్లలకు కూడా అమ్మ కటాక్షం వలన విజ్ఞానం కలుగుతుందని, మంచి విద్యావంతులు అవుతారని మన నమ్మకం. ఓం క్రీం శ్రీం ఐం అనేటువంటి సరస్వతి బీజాక్షరాలు పిల్లలచే 3 సార్లు పలికించాలండి. లేదంటే ఓం సరస్వత్యై నమః అని గాని 3 సార్లు పిల్లలతో చదివించి వారి పుస్తకాలలో రాయించాలి. ఇది కూడా మాకు రాదండి అంటే అమ్మవారి బీజాక్షరాలు ఓం ఐం అనే ఈ 2 అక్షరాలను గాని మన పిల్లల చేత 3 సార్లు అనిపించి 3 సార్లు వాళ్ళ పుస్తకాలలో రాయించడం వలన మన పిల్లలు విద్యలో కానీ ఇతర విషయాల్లో కానీ చాలా చక్కగా ముందుకెళ్తారని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదండి. అంతా అమ్మదయ. సరస్వతి అమ్మ కటాక్షం ఉంటే విద్య, వినయం, సద్బుద్ధి అన్నీ అలవడతాయి. ఈ రోజు అమ్మకు పాలతో చేసిన పాయసము, అరటి పండ్లు, చెరుకు ముక్కలు, కొబ్బరికాయ నైవేద్యంగా అమ్మకు చాలా ఇష్టంగా. ఈ రోజు అమ్మకు పాలతో చేసిన పాయసము, అరటిపండు, చెరుకు ముక్కలు, కొబ్బరికాయ, తెల్లని పదార్థాలు నైవేద్యంగా అమ్మకు సమర్పిస్తే చాలా ఇష్టము. ఇక అమ్మకు పిండి దీపం ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిదండి.
విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. ప్రస్తుత సమాజంలో మన పిల్లలకు విద్య కావాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎంతో కృషి చేస్తున్నారు వారి వారి పిల్లల కోసం. ఈ పరమ పవిత్రమైన శ్రీ పంచమి రోజున సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకి పొద్దున్నే లేపి స్నానాధికాలు చేపించి అమ్మ దగ్గర కూర్చోపెట్టి ఓం ఐం లేదా ఓం సరస్వత్యే నమః అనే నామాలు 3 సార్లు పిల్లల చేత చెప్పించి వీలైతే వారి పుస్తకాలలో సరస్వతి అమ్మవారి నామాలు 3 సార్లు రాపిచ్చి సమీపాన ఆలయం ఉంటే అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి అమ్మ దర్శనం చేపిస్తే చాలా మంచిదండి. సంవత్సరానికి ఒక్కసారి సరస్వతి అమ్మవారిని స్మరిస్తూ ప్రతి ఒక్కరం అక్షరాభ్యాసం చేస్తే మనందరము జ్ఞానవంతులుగా మనం చేసుకునే పనులలో ముందుకు వెళ్తాము అనడంలో ఎలాంటి సందేహం లేదండి. ఓం సరస్వత్యే నమః. అమ్మ ఆశీస్సులు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సరస్వత్యే నమః. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.